ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి నేను చెప్పబోయే విషయం చాలా మందికి అయితే తెలియదు. అదేంటంటే మనకి కీ మరియు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మన కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కదా. ఏమైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే మనం 300 రూపీస్ పర్ క్వశ్చన్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా. మీరు ఏమైనా రైజ్ చేసేలా ఉంటే పర్టికులర్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఇది తప్పు అని బల్లగుద్ది చెప్పేలా ఉంటే అప్పుడైతే రైజ్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది, మీరు పెట్టిన కీ అబ్జెక్షన్ రైట్ అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది, 300 కట్టింది మీరు అమౌంట్. అదే రాంగ్ అయితే రీఫండ్ అయితే రాదు. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ అయితే ఉంది, ఎవరైనా ఒక స్టూడెంట్ కీ అబ్జెక్షన్ రైజ్ చేస్తే అందరికీ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఉదాహరణగా నేనైతే ఉన్నాను, ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే తప్పు ఉంది, 300 పెట్టి కీ రైజ్ చేశాను, వేరే విద్యార్థులు అయితే రైజ్ చేయలేదు. నేను రైజ్ చేశాను కాబట్టి ఎంసెట్ వాళ్ళు సరి చేసుకొని ఇది తప్పు అని తెలుసుకొని ఆ షిఫ్ట్ ఆ రోజులో ఎవరెవరు రాశారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఎవరైతే రైజ్ చేశారో వాళ్ళందరూ కూడా మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఏమైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే 300 అయితే పే చేయాలి. కరెక్ట్ అయితే మనకి రీఫండ్ అయితే 300 రావడం జరుగుతుంది. ఇన్ కేస్ అది తప్పైతే రీఫండ్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు ఎవరైనా కీ అబ్జెక్షన్ రేజ్ చేసి అది కరెక్ట్ అవుతాయి, అందరికి కూడా మనకి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. అది 1 మార్క్ అయినా లేదంటే 2 మార్క్స్ అయినా, అది డిపెండ్ అపాన్ మనకి రైజ్ చేసిన బట్టి. అది వాళ్ళ సైడ్ నుంచి తప్పని తెలుసుకుంటే మనకైతే ఇంక్రీజ్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విషయాలు అయితే చాలా మందికి తెలియదు. మీకు ఫోటో కూడా చూపిస్తాను, వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో చాలా మంది రైజ్ చేసుకోవడాలో ఉంటే ఇది ఒకసారి గమనించి మొత్తం రీసెర్చ్ చేసి అది తప్పు అని తెలిస్తే ముందుకైతే వెళ్ళండి. మళ్ళీ మీ మనీ అయితే లాస్ అయితే అవుతారు, అందుకు చెప్తున్నాను. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.